రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికత పైన ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించాం. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలి. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షలు వర్క్షన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాలు నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై లీజుకు ఇవ్వాలి. సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలి. ఐటీ సంస్థలను పరిశ్రమల, విద్యుత్, ట్రాఫిక్ కిందకు తీసుకురావాలి. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫీడింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం. ప్రజల హక్కుల్ని కాపాడదాం, పరిరక్షిద్దాం. వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం. అది ఒక వెల్త్ ఉంటే చాలదు, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే చాలదు, ఆనందంగా ఉండాలి. నేను అందుకనే ఎన్నోసార్లు చెప్తున్నా, మీరందరూ హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేసేది నేర్చుకుంటే ఏదైనా సాధ్యం. 24 గంటలు కూర్చొని పనిచేసే రోజులు అయిపోయినాయి. ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకప్పుడు రాత్రి 12, 11 వరకు మీ దగ్గర పని చేయించేవాడిని. ఇప్పుడు 6 గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తున్నా. అది ఇంకా పాటిస్తా. అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అయితే మీ ఒక్కరే కాకుండా మనం సమావేశమయ్యాం. మన వరకే ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్లోకి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇది కూడా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం. ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హక్కుల గురించే మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం లేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు